ఇవాళ మీరు ఏ ప్రముఖ పత్రిక అయినా ఒక ప్రముఖ టీవీ ఛానల్ అనండి, మీరు ఈ వార్తలను గమనించారంటే మీకు కొట్టొచ్చినట్టు ఒక విషయం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పాపులర్ మీడియా అంతా కూడా మీకు ఆయుధాల గురించే మాట్లాడుతున్నారు. సో నేను గమనించినప్పుడు ఎందుకు సడన్గా ఈ ట్రెండ్ ఏంటి? మీకు వెస్టర్న్ కంట్రీస్లో ఉండే వార్తాపత్రికలు అనండి, లేదా ఒక CNN ఛానల్, BBC, ఇక్కడ లోకల్గా ఉండే పాపులర్ మీడియా, వీళ్ళందరూ కూడా ఒక దేశము వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, రేపు ఒక యుద్ధము అంటూ వస్తే వీటిని వాళ్ళు ఎలా వాడతారు, వీటి మీదే డిస్కషన్. ఫస్ట్ అయితే నాకు ఇది ఒక మామూలు వార్తలా కనిపించింది. తర్వాత డెప్త్గా చూసినప్పుడు, అంటే మనం కూడా అనాలిసిస్ చేస్తాం కదా, చేసినప్పుడు నాకు అనిపించిన విషయాలు, ఇప్పుడు 4 రోజుల పాటు ఆపరేషన్ సింధూర్ అని వీళ్ళు అన్నారండి. కానీ మీకు 4 ఫైర్ పవర్ వరల్డ్లో టాప్ మోస్ట్ 4 కంట్రీస్, వీళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ 4 రోజుల యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి మీరు చూడండి. సో ఇప్పుడు ఏమైంది, అమెరికా వాళ్ళ యొక్క F-16 విమానాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అలాగే చైనా వాడు అన్నారు అనుకోండి, JF-17 అన్నాడు, మీకు PL-15 అనబడే ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ సిస్టమ్స్ అని అన్నాడు, HQ-9, ఇవన్నీ మీకు పాకిస్తాన్లో దొరికాయి. మరి వీటిని కట్టడి చేయడానికి, వీటి యొక్క ఫైర్ పవర్ను తెలుసుకోవడానికి మనం ఏం చేశాము, రఫేల్ విమానాలు వాడాం. అలాగే రష్యా వాళ్ళ S-400, వీటన్నిటికీ మించి బ్రహ్మోస్ లాంటి బ్రహ్మాస్త్రం. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ ప్రపంచంలో టాప్ 4 కంట్రీస్ అన్నప్పుడు రష్యా, అమెరికా, చైనా, భారత్. సో ఈ 4 కూడా ఈ 4 రోజుల యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదే ఇక్కడ ఉండే గమ్మత్తైన విషయం. కాబట్టి ఇంతలాగా వీళ్ళందరూ కూడా, అంటే ఏ దేశము వద్ద ఎలాంటి అస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి వెపన్స్ వీళ్ళు వాడతారు, సో వీళ్ళ యొక్క ఫైర్ పవర్ ఏమిటి, ఇది తెలుసుకొనే మీకు ఈ రీసెర్చ్ వర్కే వీళ్ళందరూ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, మనము ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. పుతిన్ గారు S-400 యొక్క పనితనము ఐఆమ్ సాటిస్ఫైడ్ చెప్పారు. ఇమీడియట్గా మోదీ గారు ప్రాజెక్ట్ కుషా అనేది ఆల్మోస్ట్ మేము పరీక్షల దాకా వచ్చాము. S-400 ఉన్నప్పుడు కుషా ఎందుకండి అంటే, ఇప్పుడు తైవాన్ లాంటి దేశానికి మీకు అతి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి, మీరు S-400 ఇవ్వలేరు కదా, మేము మా కుషా ఇవ్వగలము. సో ఇది మన జవాబు. అంటే రష్యాకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మనము మన వైపు నుంచి మీకు అతి శక్తివంతమైన అస్త్రాలను తయారు చేస్తూ వెళ్తున్నాం. సో ఇవాళ వార్త ఏమిటి అంటే, బ్రహ్మోస్కి బాబు లాంటి ఒక మిజైల్ను DRDO వాళ్ళు సిద్ధము చేశారు. గత 3 ఏళ్ల నుంచి జరుగుతున్న పరిశోధనలు, సో దాని యొక్క రిజల్ట్ ఏమిటి అంటే, టెస్టింగ్ స్టేజ్ దాకా వచ్చిన స్టార్ మిజైల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే బ్రహ్మోస్ ఏమిటో ప్రపంచం చూసింది. 15 దేశాలు మాకు బ్రహ్మోస్ కావాలి అంటున్నారు. ఇవాళ భారత్, రష్యా ఏం చేస్తుంది, మార్నింగ్ వీడియోలో కూడా మాట్లాడాం. చైనా వాడు పాకిస్తాన్కి అణు అస్త్రాల అప్గ్రేడేషన్ ఇవ్వబోతున్నాడు, మోడర్న్ టెక్నాలజీని ఇవ్వబోతున్నాడు. అంటే రష్యా, భారత్ వైపు నుంచి వచ్చే వార్తలు ఏమిటండి, బ్రహ్మోస్ యొక్క హైపర్సానిక్ వెర్షన్ని మేము విడుదల చేయబోతున్నాము. అంటే ఏకంగా మ్యాక్ 10 స్పీడ్ పైన, 10 స్పీడ్ అన్నప్పుడు ప్రపంచంలో ఏ ఒక రేడార్ కూడా దీన్ని పసిగట్టలేదు. అలాంటి హైపర్సానిక్ వెర్షన్ అంటే బ్రహ్మోస్ మార్క్ 2ని మేము తీసుకురాబోతున్నామని చెప్పి రష్యా వైపు, భారత్ వైపు మీకు చాలా పెద్ద ప్రకటన. ఇంతలోనే చూడండి, DRDO వాళ్ళు మేము స్టార్ మిజైల్స్తో సిద్ధముగా ఉన్నాము, రేపు బ్రహ్మోస్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీగా, అంటే మా ఈ స్టార్ మిజైల్ అనేది బ్రహ్మోస్కి తండ్రి లాంటి మిజైల్ అని చెప్పి చెప్తున్నారు. ఎలా చెప్తారంటే, ఇవాళ ప్రపంచంలో బ్రహ్మోసే నంబర్ 1 అంటాం కదా, దానికి మించిన ఒక టెక్నాలజీ DRDO వాళ్ళు సిద్ధము చేసినట్టుగా ఇవాళ వార్తలు. సో ఇలా చూసినప్పుడు
అమెరికా వాడి వద్ద ఉండే ఆయుధాలు ఏమిటి, చైనా వాడు చెప్తున్న హైపర్సానిక్ మిజైల్స్ ఏమిటి, మన వద్ద ఒకవేళ S-400 S-500 అలాగే బ్రహ్మోస్ హైపర్సానిక్ బ్రహ్మోస్ ఇవాళ మనం మాట్లాడుతున్న స్టార్ మిజైల్. సో ఈ స్థాయిలో మీ వద్ద అస్త్రశస్త్రాలు ఉన్నప్పుడు మీ యొక్క శక్తి ఏమిటి? సో దీన్ని ఎలా చెప్తున్నారు అంటే ఎయిర్ టు ఎయిర్ అనండి, గ్రౌండ్ టు ఎయిర్ అనండి, షిప్ టు ఎయిర్ అనండి, ఎలాగైనా కూడా ఈ స్టార్ మిజైల్ని మీరు వాడవచ్చు. దీని యొక్క మ్యాక్స్ స్పీడ్ ఏకంగా 3 దాకా ఉంటుంది. అంటే బ్రహ్మోస్ హైపర్సానిక్ అవ్వచ్చు, స్టార్ మిజైల్ కూడా రేపు హైపర్సానిక్గా తయారవుతుంది. దీనిని మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా వాడచ్చు, ఏ వాహనంలో అయినా మోహరించవచ్చు. అంటే మీకు బాన్షీ డెకాయ్ జెట్స్ని అంటారు. అంటే మనము పాకిస్తాన్ వాడిని ఎలా బోల్తా కొట్టించాం, ఈ బాన్షీ అనబడే డ్రోన్లను విమానాలు లాగా చూపించాం. సో దానిని చూసి వాడు దాని మీద దాడులు చేసి ఫైనల్గా వాడు బాబా ఇవన్నీ ఒట్టి డ్రోన్లు అనుకున్నప్పుడు మన రఫేల్స్ అనండి సుఖాయ్ విమానాలు పాకిస్తాన్ మీద దాడులు చేశారు. అంటే మనము వాళ్ళని ఒక ఫేక్ జట్టును చూపించి బోల్తా కొట్టించాం. అదే మీకు ఇప్పుడు స్టార్ మిజైల్ ఉంది అనుకోండి, దీనిని ఏ సైజులో అయినా మీరు తయారు చేయొచ్చు, సొంత టెక్నాలజీ. మీకు మోదీ గారిని అడిగారంటే ఆయన ఏమంటున్నారంటే మీరు 5th జనరేషన్ విమానాలు అంటున్నారు, సుఖాయి 57 అంటున్నారు, లేదా F-35 అన్నారు. మరి మన తేజస్ ఏమిటి? మన తేజస్కి ఇంజిన్ కావాలి అంటే అమెరికా కాదు, ఫ్రాన్స్ కాదు, రష్యా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాము కదా. కానీ ఈ తేజస్సులో మీరు ఎలాంటి మిజైల్స్ వాడతారు అంటే మళ్ళీ బ్రహ్మోస్ అండి, మళ్ళీ ఆకాశ్ ఇవన్నీ మాట్లాడారు. కాదు, దీనికోసం ఇంటిగ్రేటెడ్గా మన దేశంలోనే తయారు చేసిన మిజైల్ టెక్నాలజీ కావాలి. మేక్ ఇన్ ఇండియా తేజస్ అన్నారండి, మేక్ ఇన్ ఇండియా స్టార్ మిజైల్ అని అనండి. అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఎంత బలంగా ఉండాలి అంటే ఈ ఆయుధాలను రేపు మనము వేరే దేశాలకు ఇవ్వగలగాలి. మీకు అమెరికా వాడి గురించి మాట్లాడాం, మొత్తము బండారం బయటపడింది. రష్యా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు ఇంకా టెక్నాలజీలో అడ్వాన్స్ అయిపోతున్నారు. చైనా వాడి డొల్లతనం. సో ఇవాళ భారత్ ఎక్కడ ఉంది అంటే మన దేశంలో DRDO వాళ్ళు బ్రహ్మోస్ తలదన్నే మిజైల్ టెక్నాలజీని డెవలప్ చేశారు అనేదే వార్త. మరి ఇదంతా విన్నప్పుడు రష్యా వాళ్ళకి కోపం రావాలి కదా, అనిపిస్తుంది కదా. ఏమీ లేదండి, వాళ్ళు ఇంకా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీని ఇంకా మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. రష్యా ఏ రోజు కూడా చైనాను నమ్మదండి, వాళ్ళ బద్ధ శత్రువులు అమెరికా. సో అమెరికాను ఎదిరించాలి అంటే భారత్ లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ మా వైపు ఉండాలని పుతిన్ పూర్తిగా నమ్ముతున్నారు. అందుకే మీకు అజిత్ దోవెల్ గారు మాస్కో వెళ్తున్నారు. సో ఇదంతా మీరు చూసారు అనుకోండి, మీకు ఈ మిజైల్ టెక్నాలజీ అనండి, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇందులో భారత్ ఒక అగ్రగామి దేశముగా ఎదగాలి. ఇప్పుడిప్పుడే మనము ఎక్స్పోర్ట్స్ అంటున్నాం, కానీ ఇంతలోనే ఫైర్ పవర్లో అమెరికా కాదు, చైనా కాదు, రష్యా, భారత్ అక్కడ నిలబడాలి అని చెప్పి క్లియర్గా కంకణము కట్టుకొని మనం పనిచేస్తుంటూ నాకైతే క్లియర్గా తెలుస్తుంది. అలాంటిది గత 80 ఏళ్ల నుంచి ఈ డిఫెన్స్ టెక్నాలజీలో పోటీ పడుతున్న రష్యా, అమెరికాలకు దీటుగా మన దేశంలోనే మనము ఇంతంత పవర్ఫుల్ మిజైల్స్ను తయారు చేస్తున్నాము. అంటే మీకు ఆ వార్త చూస్తున్నప్పుడు బ్రహ్మోస్కి తండ్రి లాంటి ఒక మిజైల్ని DRDO వాళ్ళు ఇవాళ పరీక్షలు చేస్తున్నారు. సో దీనిని వీళ్ళు తేజస్లో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇది ఒక అద్భుతము అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మనము లాస్ట్ 10 ఏళ్లలో ఒక్కసారి చూసుకుంటే, అంటే బాలాకోట్ దాడులు అన్నప్పుడు మన వద్ద బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ లేవండి. అదే కార్గిల్ వార్ అన్నప్పుడు మన వద్ద GPS సిస్టమ్ లేదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాము, ప్రపంచంలో ఏ దేశమైనా ఎలాంటి అస్త్రమైనా మా మీద వాడి చూడండి, ఆ అస్త్రాలు ఏమవుతాయో మేము మీకు ఆధారాలతో చూపిస్తామని చెప్పి మనం మాట్లాడుతున్నామంటే మన ఫైర్ పవర్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.